అందుకే లోకంలో 3 పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం. 3 పుట్టినరోజులు ఏవి చేసుకోవాలి అంటే జన్మత్రితయే, తను పుట్టినరోజు చేసుకోవాలి. పెళ్లి రోజు వైదికం కాదు, తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం. తన తండ్రి పుట్టినరోజున సభ చెయ్యాలి. తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి. 3వది దేవతా స్వరూపముల యొక్క పుట్టినరోజున చెయ్యాలి. హనుమత్ జయంతి, శంకర జయంతి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇవి భగవంతుని అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా? తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది, తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా. తల్లికి పుట్టినరోజు ఏది? అదేమిటంటే నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలీదా అంటారేమో. అసలు అమ్మ పుట్టినరోజు ఏదో తెలుసా? ఎంతమంది బిడ్డల్ని ఆవిడ కందో అంతమంది పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజు. ఎందుకనో తెలుసా? శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా? ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె బ్రతికుంటుందని నమ్మకం ఏం లేదు. ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు, అది జనన మరణ సమస్య. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది, మళ్ళీ బతికింది కాబట్టి ద్విజ, రెండో మాట బతికింది. పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్ళీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు ఆవిడ. నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపి చెయ్యి. ఇవాళ నా పుట్టినరోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు, అమ్మా ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు. అందుకే తన పుట్టినరోజు కాదు, అమ్మకి కూడా పుట్టినరోజు. అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అమ్మకి అన్ని పుట్టినరోజులు చేయమని చెప్పింది శాస్త్రం. తండ్రికి లేదు, తండ్రికి ఒక్కటే పుట్టినరోజు.